గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న సంక్రాంతి సందర్భంగా ఈరోజు పత్రికలన్నిటికీ సెలవు. నిన్న సెలవు ఉండింది, ఈరోజు పేపర్ రాలేదు. అందుకే నిన్న అతి ముఖ్యమైనటువంటి వార్తలు ఏమో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని ఉత్సాహంగా జరుపుకున్నారు ప్రజలు. పండగ కోసం పల్లెకు వెళ్ళిన ప్రజలు ఇప్పుడు సిటీ బాట పట్టబోతున్నారు. ఈరోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే ఊహించినటువంటి ప్రభుత్వం టోల్ ప్లాజా దగ్గర టోల్ ట్యాక్స్ని రద్దు చేసింది. ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్తో ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేపిస్తారు. రేపు 11:30కి ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు ప్రమాణం చేస్తారు. అదొకటి ముఖ్యమైనటువంటి పాయింట్ నిన్న ఇవాళ జరిగేటువంటి డెవలప్మెంట్లో. ఇంకో వార్త చూద్దాం. నిన్న రాత్రి సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఆయన ఒక ప్రత్యేక ఇంకో నిర్ణయం తీసుకున్నారు. అటు యూపీఏ ఇటు ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీతో చర్చలు జరపాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం కేటీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఈ టీం ఇవాళ జగన్తో చర్చలు జరపనుంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. జగన్తో టీఆర్ఎస్ చర్చలు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టించనుంది. దేశ రాజకీయాలపై విస్తృత చర్చలే అయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో కూడా దీని మీద చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఈరోజు, పొలిటికల్ ఈవెంట్. నెక్స్ట్, ఏపీలో సుప్రీంకోర్టు చెప్పిన పందెం రాయుళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోడి పందాలు విచ్చలవిడిగా జరిగాయి. లక్షల్లో పందేలు కాశారు అక్కడ వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సమక్షంలోనే ఈ కోడి పందాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. నేతలు కూడా ఫుల్గా సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు బాగా జరిగాయి. అదొకటి నిన్న జరిగిన దాంట్లో ఇంపార్టెంట్. తర్వాత శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం తర్వాత మొదటిసారి నిన్న కేరళలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. శబరిమల విషయంలో అక్కడ సీఎం విజయన్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన రాజకీయం చేస్తుందని చెప్పి చాలా ఘాటుగా విమర్శించారు ప్రధాని. ఇంతకుముందు ఏ ప్రభుత్వం పార్టీ ఈ రకంగా వ్యవహరించలేదని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. కమ్యూనిస్టులు భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని చెప్పి తెలుసు, కానీ ఇంతటి ద్వేషం కలిగి ఉంటారని ఊహించలేదని చెప్పి నిన్న మోడీ కేరళలో ఆరోపించారు. నిన్నటి రాజకీయ పరిణామాలు ఇంతకుముందు చూసాం. ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ ఇంకొక ముందడుగు వేశారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్ని ఈరోజు టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందం కలవబోతుంది కేసీఆర్ ఆదేశాలతో. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో వాళ్ళు చర్చించబోతున్నారు. దాని గురించి మనం చర్చిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి శుభప్రద్, తర్వాత బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు మనతో ఉన్నారు. శుభప్రద్ గారు, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఈరోజు జగన్ కలుస్తున్నాం. ఆల్రెడీ సరే ఓవరాల్గా చాలా పార్టీలు మాతో వస్తాయన్నారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పోయి ఆ పార్టీని కలిశారు, కొన్ని పార్టీలు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని కలిశారు. సో జగన్తో చంద్రబాబు నాయుడు మీద కోపంతోనే జగన్తో కలుస్తున్నారా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కలుస్తున్నారు కదా అందులో భాగం కలుస్తున్నారా? ఒక సంవత్సరం కింద కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేసినప్పుడు అందరూ అవహేళన చేశారు. ఈరోజు ఆలోచిస్తారు అన్ని పార్టీలు. కేసీఆర్తో ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ గారు కూడా చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారు, మమతా బెనర్జీ కాంగ్రెస్ టచ్లో ఉందండి. ఇంకా టచ్లు ఉన్నా కానీ మాతో కూడా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆమె ఇంకా డిసిషన్ తీసుకోలేదు. అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారు, అదేవిధంగా యూపీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళంతా కూడా కేసీఆర్ గారి ఆలోచనకు వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ తప్పకుండా రేపు అందరూ కూడా కేసీఆర్ గారిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తిస్తుంది. ఇది తెలంగాణ పథకాలు చూసినట్టు అయితే ఈరోజు మేము తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకుంటారు. దేశం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇట్లా ఫెడరల్ ఫ్రంట్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకరి మీద కోపం వస్తే ఒకరి పార్టీకి ఓట్లు వేయాలనే ఆలోచనతో వాళ్ళు నడుస్తుంది తప్ప దేశానికి నిజంగా జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక నీటి వినియోగం విషయానికి వస్తేనే 70,000 టీఎంసీలు భారతదేశంలో అవైలబుల్ ఉన్నా కానీ ప్రతి సంవత్సరం మనం కరువులు చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి ఎందుకుంది అని ఈరోజు కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో కేంద్రం కాలరాస్తుందనే
విధానానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలి, ఒక ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారిని కూడా మా కేటీఆర్ గారు అదేవిధంగా ఆయన బృందం కూడా కలిసి ఆలోచనలు షేర్ చేసుకొని తప్పకుండా రేపు ఒక వేదిక మీదకి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండుటి కూడా ఇగో బీజేపీని ఈరోజు మోడీ గారి గ్రాఫ్ కూడా క్రమేణా తగ్గుతున్నది. మొన్ననే చూసినాం, మొన్న 5 రాష్ట్రాల్లో చూసిన తర్వాత మొత్తం కూడా వాళ్ళ గ్రాఫ్ పడిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో 282 స్థానాలు వచ్చినటువంటి బీజేపీకి ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో 181 స్థానాలు వచ్చినాయి. అది బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్. ఈ రోజు పరిస్థితుల్లో సగం 90 సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఆ రాష్ట్రాల్లో లేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పుంజుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కొన్ని రాష్ట్రాల్లోనే బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్రాంతీయ పార్టీ లేకపోవడంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేది తప్ప ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర మాత్రం కాంగ్రెస్కి సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది 2019 జనరల్ ఎలక్షన్లో. దానికోసమే మా కేసీఆర్ గారు ఆలోచన చేస్తారు. ఇది డెఫినెట్గా దేశ ప్రజలకు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 5 ఎంపీలే ఉన్నారు, అక్కడ 25 మందిలో 5 ఎంపీలు ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు అక్కడ నెక్స్ట్ గవర్నమెంట్? తప్పకుండా మాకున్నటువంటి ఆలోచన ప్రకారం 18 నుండి 20 స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితి జగన్ గారికి ఉంది. అవునా? జగన్ గారికి ఉంది. దాంతోపాటు ఇక్కడ 16 స్థానాలు. అదేవిధంగా మమతా బెనర్జీ గారు యూపీలో మనం చూసుకుంటే 2 విడివిడిగా అఖిలేష్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు విడివిడిగా పోటీ చేస్తే 42.12 ఓట్లు వచ్చినాయి, 5% వచ్చినాయి. ఆ రోజు బీజేపీకి వచ్చినటువంటి శాతం 42.6%. అంటే ఈరోజు ఒకవేళ వాళ్ళిద్దరు కూడా కలిసి పోటీ చేస్తే బీజేపీకి సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి, సింగిల్ డిజిట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 73 స్థానాలు వచ్చింది 2014లో. ఇట్లా చాలా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు పుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు ఫెడరల్ ఫ్రంట్కి మాకు బలం చేకూరుతుంది. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచనకు అందరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఒక దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ముందు భాగంగా ఈరోజు ఇది నడుస్తుంది. కరుణ గారు మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ ఏతర కూటమిలో ఇది ఇంకో అడుగు. ప్రజాస్వామ్యంలో ఏది జరగడానికైనా అవకాశం ఉంటుంది, హక్కు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక పార్టీ కింద అంటే ఐదర్ కాంగ్రెస్ కానీ ఐదర్ బీజేపీ కానీ ఒక పార్టీ కింద అన్ని రాష్ట్రాలు ఇమ్మడలేనప్పుడు ఒక గొడుగు కింద పొరుగు రాష్ట్రాలన్నీ ఒకదానికి రావడం కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఏమైనా కానీ భారతదేశం మనం అందరం ఒకటి భారతీయులము. ఇరుగు పొరుగు రాష్ట్రాల సమన్వయంతో పోతే మంచిదే, అంటే గొడవలు లేకుండా, తగాదాలు లేకుండా, కత్తులు తీసుకోకుండా. అదే సమయంలో ఎంత తీవ్ర ప్రయత్నం దీనికి చేయడం అంటే అఖిలేష్ అక్కడ మాయావతి ఇద్దరు పొత్తై ఒక చోటికి వస్తారు, వాళ్ళు కలుస్తారు, వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళతోటి కలుస్తారు. ఈ రకంగా ఊహాగానాలు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కత్తులు తీసుకొని పొత్తులకు వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే గతంలో 95 కాన్షీరామ్ ఉన్నప్పుడే ఆ ప్రయత్నం జరిగింది. ఎందుకంటే అసలు ఆ పార్టీలు ఏర్పడ్డ బేసిక్ కారణం ఏంటంటే ఒక కులాల సమూహంగా ఏర్పడ్డాయి, కులాల ప్రాతిపదికతో పార్టీలు ఏర్పడ్డాయి అక్కడ. కాబట్టి అవి కలుస్తాయి అనుకోవడం ఒక రకంగా ఎట్లా ఏర్పడ్డా 20 ఏళ్ల నుంచి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ వెళ్తుంది అక్కడ. ఈసారి వేరే వచ్చింది, బలం అది బలం. కానీ సిద్ధాంతం, బేసిక్ సిద్ధాంతం పార్టీ. ఒక ఉదాహరణ చెప్తా. అదే సందర్భంలో అక్కడ బలం అది బలంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు యూపీ గురించి మాట్లాడదాం. ముందు జగన్ కలుస్తున్నారు తెలంగాణ, అక్కడికే వస్తున్నా నేను. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అనేది ఏ ప్రాతిపదికతో ఏర్పడ్డది? ప్రాంతీయ తత్వంతో ఏర్పడ్డాం. మా తెలంగాణ మాకు కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి, మా హక్కులు మేము కాపాడుకోవాలి. అది నీళ్ళల్లో కావచ్చు, నిధులలో కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేము ఒక స్వతంత్రత కావాలి అనే ప్రాంతీయ భావంతో ఇక్కడ ఏర్పడ్డాము. రేపు ఇవాళ జగన్ తోటి కలిసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. రేపు అక్కడ ఒకవేళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆ పార్టీతోటి మనకుండే సమస్యలు తీరవు, ఆ పార్టీతోటి మనకుండే చర్చలు తీరవు. ఎప్పటికప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ప్రాంతీయ పార్టీలు అన్న తర్వాత ఏ ప్రాంతం కోసం వాళ్ళు పోరాడితేనే వాళ్ళ ఉనికి కాపాడబడుతుంది అక్కడ.
రేపటి నాడు మన కోసం మనం పోరాడకపోతే ఇక్కడ మన ఉనికి కాపాడబడదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వచ్చే పరిణామాలు ఎట్లుంటాయని వేచి చూడాల్సిందే. నేను అనుకోవటం ఏంటంటే కాంగ్రెస్ లేని బీజేపీ లేని గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. అది అందులో భాగంగానే ఎన్నో రోజులు లేదు, 5-6 నెలలు ఉంది. అది ఒట్టి మాట అని తేల్చది. కాకపోతే యూపీ 2 పక్షాలు కాంగ్రెస్ తో లేకపోవడమే మా గట్టి మాట అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ తోటి లేకపోవడమే కానీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తుండ్రు, రాహుల్ గాంధీ ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు సమయానికి, కాంగ్రెస్ తోటి ఇక్కడ పొత్తయిండు, అక్కడ వేదిక ఏర్పాటు చేసిండు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ తోటి కలవనంటుండు. అట్లా కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ వీక్ చేసుకుంటా వీళ్ళు, కాంగ్రెస్ ని ఎక్కడికక్కడ వీక్ చేసుకుంటూ అక్కడ మాత్రం కాంగ్రెస్ ని పోజ్ చేసుకుంటూ రేపు ఇక్కడ కింది కేడర్ గురించి నేను ఇప్పుడు చెప్పిన, పై నాయకత్వం గురించి రేపు ఫెడరల్ ఫ్రంట్ ఒకవేళ ఎక్కువ సీట్లు వస్తుందే అనుకుందాము. ఇప్పుడు మాయావతి నేను ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఆమె ఎవరో అల్లులకి ఇచ్చి బయటకు వెళ్తుందంట, ములాయం సింగ్ కొడుకుచ్చి ఆయన ప్రధానమంత్రి రేసులో ఆయన ఉంటాడు, ఇక్కడ ఈయన ఇప్పుడు కేసీఆర్ గారు కొడుకుచ్చి ఈయన ప్రధానమంత్రి రేసులో ఉంటా అని కేసీఆర్ గారు అంటారు. ఫైనల్ గా బీజేపీని ఎదుర్కొనేంత కాకపోయినా ఎక్కడికక్కడ సమన్వయంతో పోయే అవకాశం మాత్రం ఉంటుంది. ఇది ప్రధానంగా. రెండో విషయానికి వస్తే ఇవాళ వైఎస్ జగన్ తోటి వీళ్ళు కలిసిండ్రు, ఇవాళ చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్ తోటి కలవడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా నష్టపోయిందో రేపు మనం టీఆర్ఎస్ వైఎస్ జగన్ తో కలవడం వల్ల వైఎస్ జగన్ నష్టపోకూడదని ఏముంది? అటువంటి పరిస్థితి వచ్చినా రావచ్చు. నేననేది జగన్ గారు కూడా ఎక్కడికక్కడ ప్రాంతీయ తత్వాన్ని కాపాడుకుంటాడు, ఆయన హక్కుల్ని ఆయన కాపాడుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా జాతీయ స్థాయిలో కలిసి రమ్మంటున్నాం. కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు జగన్ తో టీఆర్ఎస్ కలుస్తుంది, ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఇంకొక అడుగు ఎట్లా చూస్తారు? అంటే ఇదైతే మాకు కొత్త అయితే కాదు, మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం. బీజేపీ, జగన్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా అంతర్గత అవగాహన ఉన్నది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు జరగక ముందు నుంచి అంతర్గత అవగాహనతో ముందుకు పోతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, రేపు ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన పోరాడతాడా, లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకి కాపాడటానికి సహకరిస్తాడా అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో చేసినప్పుడు ప్రాజెక్టులన్నిటికీ కూడా అడ్డం పడ్డాడు. రేపు అక్కడ ప్రభుత్వం వచ్చినట్లయితే మీరు అక్కడ మేము అడ్డం పడమని చెప్పేసి లేఖనిప్పిస్తారా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించారు. మేము అదే ప్రశ్న అడుగుతున్నాం. రేపు జగన్ గినక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గినక అధికారంలోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రయోజనాలకి విఘాతం కలిగే విధంగా వ్యవహరించనని చెప్పేసి ఆయన దగ్గర నుంచి భరోసా తీసుకున్నారా? రెండోది సరే ఇఫెటాల్ ఒకవేళ జరిగితే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ముందల నుంచి కూడా అది ఊహాగానాలని చెప్పేసి అందరు కొట్టిపారేసినప్పటికీ కూడా మేము ఒక కాంక్రీట్గా ఒక మైండ్ సెట్తో ఉన్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా కలిసే రేపు రాజకీయం చేయబోతున్నారు అన్నది మేమైతే ఒక నిర్ధారణకు వచ్చున్నాం. కాబట్టి మాకు అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే ఎంతసేపటికి కూడా ఇక్కడ ఇంకొకటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజున మేము ఎస్పీతోని బీఎస్పీతోని కూడా మా యొక్క ఫెడరల్ ఫ్రంట్లోని భాగంగానే చేతులు కలిపిన మేము వాళ్ళతో కలుస్తున్నానంటే కేసీఆర్ గారు మొన్నటికి మొన్న ఎస్పీ బీఎస్పీతో చేతులు కలిసి ముందలకి కూటమిగా జతగట్టినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకునేటువంటి ఉత్సాహంతో ఉండి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు తప్పితే ఆయనకి తెలిసినటువంటి విషయం గానే కాదు. కాకపోతే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకవేళ వాళ్ళని అప్రోచ్ అయితే కావచ్చు. ఎందుకనంటే అక్కడ ఏమన్నారు, కేవలం బీజేపీని అధికారంలోకి తీసుకురాకుండా ఉండటం కోసం ఎస్పీ బీఎస్పీ జతగట్టింది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ తో కూడా మేము అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామన్నారు. ఈ సందర్భంలో ఒకటి చూడండి, కేవలం బీజేపీని అధికారంలోకి తీసుకురాకపోవటానికి కాంగ్రెస్ తోని అవసరమైతే మా వైపు రాకూడదన్నది అయితే. కానీ రామచంద్రరెడ్డి గారు ఇదే వేదిక మీద మీరు ఒకరు చాలా సీరియస్ వాదించినారు. అఖిలేష్ యాదవ్ తర్వాత మాయావతి ఇద్దరు మాతోనే ఉన్నారు, మా రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పొత్తు కలిపి 38 వాళ్ళు పంచుకున్నారు. మీకు వదిలింది 4 సీట్లు ఇంకో పార్టీ మధ్యలో. నేను చూడండి సరే డెఫినెట్లీ అన్న ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు కేసీఆర్ వీళ్ళు మాత్రం కలుస్తారని చెప్పిండు. కేసీఆర్
ముందల నుంచి అంటనే ఉంటారండి. ఎందుకంటే నేను అయ్యాలనే చెప్పినట్టానికి ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరు జతగట్టడం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ లోని భాగంగా మేము ఇంతకు ముందు కూడా ఒకటి ప్రశ్నించినాం. కేసీఆర్ గారు నిజంగానే మీరు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు వ్యతిరేకంగా ఏది బీజేపీతో లేడు, బీజేపీతో తెగదంపులు చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే దూరంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఎందుకు ఆహ్వానించాలి? మీకు ముద్దు వచ్చిన ఇవన్నీ ఒకటి ఫైనల్ చెప్తా, కేవలము అధికారం కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్పే పాలన కోసము. మీకు చంద్రబాబు నాయుడు ఇష్టం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయనకి ఎందుకు పెట్టుకోండి. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఈ రోజు జగన్ ని టీఆర్ఎస్ బృందం కలుస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాం. శివప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తే మా రాష్ట్రానికి అడ్డం పడుతున్నాడు, అభివృద్ధికి అడ్డం పడుతున్నాడు అని చెప్పి మీ పదే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అదే పాయింట్ ని కాంగ్రెస్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. జగన్ అడ్డం పడడా మీరు ఆశిస్తారని అడుగుతున్నారు రామచంద్ర రెడ్డి గారు. ఒక విషయం రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము జగన్తో కలుస్తున్నది జాతీయ రాజకీయాల్లో మాతో కలిసి రావాలని చెప్పేసి ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కలవడం జరుగుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయి మేము పోటీ చేయం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు ఇక్కడ పోటీ చేయలేమన్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి చూసినాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ప్రతి అంశంలో తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ప్రాజెక్టులు కట్టాలంటే 30 లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘానికి రాసి మొత్తం ప్రతి దాంట్లో కూడా ఆయన తెలంగాణ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి రేపు ఈ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి రాజకీయాల్లో టీడీపీ పార్టీ ఒకవేళ ఇక్కడ గెలిస్తే చంద్రబాబు నాయుడు కీలకంగా మారుతాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వస్తే నష్టం జరుగుతుంది తెలంగాణ. కానీ మేము చెప్పినాం, ప్రజలు దాన్ని తీసుకున్నారు, దానికి వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకంగా ఓట్లేసారు. తెలంగాణ రాజకీయాలను ఏర్పెడుతున్నది అప్పుడు ఆరోపణ మేము అప్పుడు చెప్పినాం. ఈరోజు జగన్ గారు అక్కడ 4.5 సంవత్సరాల్లో ఆశించినటువంటి అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేకపోయారు. ప్రతి అంశంలో అవినీతిమయంగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అక్కడ వ్యతిరేకత వస్తుంది ప్రజల నుండి. జగన్ గారు పాదయాత్ర చేసి ఆల్రెడీ ప్రజల్లో మొత్తం కూడా ప్రజల సమస్యలు మొత్తం కూడా తెలుసుకొని దాదాపు సంవత్సరం కాలం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా ఆయన ఎక్కడ పాదయాత్ర, ఎక్కడ సభలు పెట్టినా కానీ పెద్ద ఎత్తున జనాలు వచ్చిర్రు. ఆయనకు జనాల నాడి తెలిసినటువంటి వ్యక్తిగా, ఆయన ఈరోజు జనాల రేపు గెలవబోయే వ్యక్తిగా జగన్ ఉన్నారు. ఇచ్చేసింది డెఫినెట్ గా అట్లా ప్రజల్లో జగన్ మీద క్రేజ్ పెరిగింది. డెఫినెట్ గా రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 20 స్థానాల వరకు జగన్ గెలవబోతున్నారు. కాబట్టి రేపు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగానే మాతో కలిసి రావాలి. మనం తెలుగు వారిగా మొదటగా తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా తెలంగాణ పాలన పైన కూడా మార్కుంటే అది ప్రమాదమే కదా అని కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముంటది ఇక్కడ తెలంగాణకు సంబంధించి? ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఆంధ్రకి తెలంగాణకి, ఒక నిమిషం, ఆంధ్రకి తెలంగాణకి ఏదైనా పీఠముడి పడినప్పుడు ఆ సందర్భంలో జగన్ దాన్ని వ్యతిరేకించడానికి అవకాశం లేదా? ఆ రోజులో చెప్పారు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడా, తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ రాజకీయం ఒప్పందం చేసుకోలేకపోయారు. 2 రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ ఉన్నా గానీ ఒప్పందం చేసుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో ప్రాణిత చెవెల్లాని వాళ్ళు ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. సుప్రద్, ఒక్క నిమిషం, మేము ఏమంటున్నాం అంటే ఆ రోజున అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మా రాష్ట్ర ప్రయోజనాలు ఒకటి ఆ రోజున మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి మేము ఎత్తు తగ్గటానికి ఒప్పుకోలే. ఈ రోజు కేసీఆర్ గారు ఎత్తు తగ్గటానికి ఒప్పుకొని సానుకూల వైఖరితో అనుమతి లేదు మీకు. వెయిట్ లెట్ మీ కంప్లీట్. అక్కడ క్రాస్ టాక్ లో ఎవరికి అర్థం కాదు. నేను అయితే ఇప్పుడు ఏమంటున్నాం, ఎత్తు తగ్గించాను మీరు తెచ్చుకోండి. ఇప్పుడు ఏమంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అక్కడ వాళ్ళకి ఒక క్యాడర్ ఉన్నది,
తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు, తెలంగాణ ప్రయోజనం కోసం పోరాటం చేస్తాడు. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంది? లేనప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కోసము తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టదా? అప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మేము మాట్లాడుతున్నాం. ఇదే వితండవాదం చేయడం తప్ప అది వితండవాదం జోక్యం లేదు. జగన్ రాజకీయం కాదు, రేపు తెలంగాణ విషయంలో జోక్యం లేదు. అడ్డుపడతాడు. రేపు పోరాటం చేస్తామన్నా కన్విన్స్ ప్రజలకున్నటువంటి హక్కులు వైసీపీ తరఫున కన్విన్స్ చేయడానికి ఎవరున్నారు? మాట్లాడతారు ఇక్కడ వైసీపీ ఎవరున్నారు? ఎందుకంటే జగన్ కోల్పోయిన అధికారం అని తెలుగుదేశం తెలంగాణలో ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పన్నారు ఆ రోజున. నేను జోక్యం కల్పించుకోవడం మాట్లాడతాను. మరి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన జగన్ కాడు అని అంటున్నారు. అది మెయిన్ పాయింట్. తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజున మీ రెడ్డి గారు అని అంటున్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర పైసలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇవాళ భేటీ విషయానికి వస్తే ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి. కేసీఆర్ గారు బంపటి మెజారిటీతో అయిపోయింది. సరే, ఆయన అంతర్గత సహకారం వైసీపీ నుంచి అందిందనే ఒక సమాచారం అయితే ఉంది. అది అవునా కాదా అనేది వేరే విషయము. ఎన్నికలు అయితే జరిగినాయి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని ఓపెన్ గానే టీఆర్ఎస్ కి గవర్నమెంట్ వచ్చింది అంటే ఇవాళ భేటీ దీనికి అంత ముఖ్యం కాదు. ఎప్పుడైతే రాష్ట్ర ఎన్నికల వరకు వస్తే వీళ్ళకంత ముఖ్యం కాదు. ఇక్కడ వైసీపీ ఉనికి ఉంది కాబట్టి భేటీ అది ఆ రోజున పార్టీ లేదు. ఆ రోజున డిక్లేర్ చేసిండ్రు అది జగన్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ చేసి. ఇప్పుడు అక్కడ ఎన్నికలు ఉన్నాయి, అది కాకబట్టించే ముఖ్యం అంశము. ఇక్కడ టీఆర్ఎస్ లేదాడ. మరి ఈ భేటీలో పెద్ద ప్రాముఖ్యత ఈ రెండు పార్టీలకు కూడా ప్రధాన అంశం కాదు. ఇంకా ఇక్కడ పరిపాలన కుదుటబడనే లేదు. ఈ పరిపాలన ముందుకెళ్లాలి. వేరే అంశాలు ముందున్నాయి, వేరే సమస్యలు ముందున్నాయి. జాతీయ అంశం అనేది ఈ రెండు పార్టీలకు కూడా ప్రధానం కాదు. అక్కడ ఎన్నికలు జగన్ గారు ప్రత్యేక హోదా రండి, వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే మాకేమి వచ్చినప్పుడు మేము క్లియర్ గా ఉన్నాము. మేము పన్ను రాయితీలు రెండు రాష్ట్రాలకు సెక్షన్ 94 ప్రకారంగా వస్తే ఈ రెండింటికి కూడా ప్రధాన అంశం కాదు జాతీయ రాజకీయాలు. మీ జాతీయ పార్టీ ఎందుకు జాతీయత లేదు, జాతీయ రాజకీయాలు మాకు సంబంధం లేదా? ప్రాంతీయత జాతీయత లేకుండా జాతీయ పార్టీ అనేది ఫెడరల్ సిస్టమ్ లో ఫెడరల్ గవర్నమెంట్ రావాలని వీళ్ళంటున్నారు. చూద్దాం ఏమైతే. ఇంకొక టాపిక్ చూసినట్టయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో పర్యటించారు. కేరళలో ఒక సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఊహించినంత చరిత్రలో నిలిచిపోయే సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయం సంస్కృతి అంటే వాళ్ళకి పట్టదు అని తెలుసు మనకు, కానీ ఇంత ద్వేషం ఉంటుందని చెప్పి అనుకోలేదన్నారు. దీన్ని మాట్లాడదాం. మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రంగారెడ్డి గారు, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ పైన చేసిన కామెంట్స్కి ఏం చెప్తారు మీరు? నరేంద్ర మోడీ గారు ఆయన దేశ ప్రధాని. ఆయనకు రాజ్యాంగం మీద, చట్టసభల మీద,
సుప్రీంకోర్టు మీద ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన స్థాయికి దిగజారి మాట్లాడుతా ఉన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మహిళలు ఎవరన్నా దేవాలయానికి వెళ్తే రక్షణ కల్పించవలసిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ మాత్రం కూడా నరేంద్ర మోడీ గారికి తెలియక మాట్లాడుతా ఉన్నాడా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బరి తెగించి వాళ్ళు అక్కడ అరాచకాలు సృష్టించి అల్లర్లు చేస్తుంది. వాళ్ళని ఈయన సమర్థిస్తాడు. అసలు స్త్రీలని గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నదా? ఈయన పెళ్లి చేసుకొని భార్యని ఆయన ఎక్కడో పంపించి దూరంగా ఉంచుతా ఉన్నాడు. తర్వాత ఏంటంటే కామన్ సివిల్ కోడ్ తీసుకురాలేదు. 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదు. ఇలాంటి పెద్ద మనిషి స్త్రీల పైన ఏం గౌరవం ఉందని ఈయనకు? సుప్రీంకోర్టుని ఏం గౌరవిస్తున్నట్టు? తర్వాత ఏంటంటే మన అలోక్ వర్మని సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆయన జాయిన్ కమ్మంటే ఆయన వెంటనే తీసేసి ఎక్కడో పంపించారు. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, తర్వాత పార్లమెంట్ మీద గౌరవం లేదు, మీద గౌరవం లేదు. అదే షిరిడి నేను ఒక్క నిమిషం షిరిడి దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ బీజేపీ వాళ్ళే కదా అక్కడ నిషేధాన్ని ఎత్తేసి మహిళలు కూడా పంపిస్తుంది. కేరళ ప్రభుత్వం చేసింది ఏంది? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా వాళ్ళు ఎవరన్నా మహిళలు టెంపుల్కి వెళ్తే వాళ్ళకి రక్షణ కల్పిస్తా ఉన్నారు. రక్షణ కల్పించకపోతే నీ గవర్నమెంట్ ఎందుకు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది. నీకు దమ్ముంటే సుప్రీంకోర్టును కామెంట్ చేయి. సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడవు? అందుకనే ఈయనకు ఏమైనా పరిపాలన చేయటం చేత కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ధరలు తగ్గి తర్వాత ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారు. ఈ పనులు చేయడం చేతగాక ఎంతసేపు కులాలని తర్వాత దేవుళ్ళ సెంటిమెంట్ ఉపయోగించుకొని దేవుడి సెంటిమెంట్ దగ్గర మాట్లాడదాం. మనం దేవుడి సెంటిమెంట్ దగ్గర ఉందాం. శబరిమల టెంపుల్ ఉద్దేశించి మీరు మాట్లాడారు ప్రధాని గారు, దానికి ఆన్సర్ ఇవ్వండి. 1 minute సార్, మీరు ఆగండి. రంగారెడ్డి గారు మీరు ఉండండి, చర్చలు లైన్ లో ఉండండి, మీరు ఆగండి. మీరు చెప్పండి. కాదు కమ్యూనిస్టులు ఒక దానికైతే సమాధానం చెప్పాలా. అసలు దేవుణ్ణి దేవాలయాల్ని విశ్వాసాన్ని నమ్మని కమ్యూనిస్టులు అయ్యప్ప దేవాలయాలకి మహిళల్ని పంపాలని ఎందుకు కంకణం కట్టుకుని కూర్చున్నారు? దానికి సుప్రీంకోర్టు జనరల్ గా సుప్రీంకోర్టు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు మాట్లాడినంత సేపు మోడీ గారిని తిట్టినా కూడా మీరు ఏమన్నా నేను మాట్లాడలేదు. ఎందుకంటే మీ వర్షన్ బయటికి పోని, నా వర్షన్ కూడా బయటికి పోవాలి. ఇవాళ కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు, విశ్వాసాన్ని నమ్మరు, ఆలయాల్ని నమ్మరు. కానీ ఇవాళ మహిళని శబరిమలకి ఎట్లనైనా జొప్పించాలి అనే దాని మీద ప్రధానమైన సమస్య మీద ఇవాళ వెంటబడి సుప్రీంకోర్టుని ఎన్నికేసుకో. రెండో విషయం వస్తే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశపు సంస్కృతిని ఆ దేశపు విశ్వాసాన్ని నాశనం చేస్తూ దేశంలోకి జొరబడాలని నాటి నుంచి వెనకట 200 ఏళ్ళు ఏలిన ఇంగ్లీష్ వాళ్ళు కానీ 300 ఏళ్ళు ఏలిన ముస్లిమ్స్ కానీ అనేక దేవాలయాలు భారతీయ సంస్కృతిని నాశనం చేసిన చరిత్ర మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాం. మీరంతా పెద్ద పెద్ద నాయకులు కాబట్టి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇవాళ ఈ దేశపు ఉనికిని కాపాడుకుంటున్నాం, ఈ దేశపు సంస్కృతిని కాపాడుతున్నాం. ప్రపంచంలో ఇవాళ యోగా అనేది ఒక యోగా డేని కూడా ఇవాళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అంటే మన దేశ సంస్కృతి ఎంత అవసరం ఈ ప్రపంచానికి అని ప్రపంచం గుర్తించింది. వీళ్ళు గుర్తించట్లేరు. ఇంకొకటి, విదేశాల నుంచి ఒక భావజాలాన్ని తీసుకొచ్చి ఈ దేశం సంస్కృతిని నాశనం చేసి ఈ దేశంలో చొప్పించాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు చెప్పండి మీరు ముందు. చైనా గొప్ప, రష్యా గొప్ప అంటారు. ఇవాళ చైనాలో ఉన్నంత మూఢనమ్మకాలు, నల్ల పిల్లి ఎదురొస్తే వాళ్ళకి ఇష్టం అండి, తెల్ల పిల్లి ఎదురొస్తే ఇష్టం ఉండదు. అంత చిన్న విషయం దగ్గర నుంచి అంత మూఢనమ్మకాలు, ఆయుర్వేదం పసలు తాగుతారు. ఇవాళకి కూడా వాళ్ళకున్నంత మూఢనమ్మకాలు ఇంకొకరు లేవు. కమ్యూనిస్టులం అని చెప్పుకుంటున్న వాళ్ళు, అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఒకటి రివల్యూషన్ వచ్చిందని, విప్లవం వచ్చిందని, ఇక్కడ సాంస్కృతిక విప్లవం రావాలని మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయండి. ఇవాళ బయటకు వెళ్ళలేని పరిస్థితి,
అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. బయటికి పోయి అందరితో ఉద్యోగం చెయ్యక తప్పని పరిస్థితి, చెయ్యాలంటే అనుకూలమైన సుప్రీంకోర్టు చెప్పింది మహిళలను టెంపుల్ లో పంపించమని, అందుకే మేము అక్కడ గవర్నమెంట్ పంపించింది. పట్టించుకోండి, వాటికి ఉద్యమాలు చేయండి, రంగారెడ్డి గారు పరిష్కారాన్ని కృషి చేయండి. అవి ఏమాత్రం పరిష్కారం అవుతున్నాయి చెప్పండి. ఈ అప్రధానమైన సమస్యతోటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో భారతీయ ఎన్నుకుంటే ఏ పార్టీని ధ్వంసం చేసి రాలేదు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలు ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చింది. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టుడు, ఒక్కటే విషయం చెప్తాను నేను, ఒక్క నిమిషం. ఒక 7-10 కిందనే సిపిఎం పార్టీ వినాయక చవితి సందర్భంగా ఊరంతా పూజలు జరుగుతున్నాయి. మనం గనక వెళ్ళి జనం నుంచి విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని నాయకులు ఓకే మీరు వినాయక మండపాలకు వెళ్ళండి. రంగారెడ్డి గారు 1 minute మీరు ఆగండి, మీరు ఆగండి. రంగన్న ఒక్క నిమిషం, రంగన్న ఒక్క నిమిషం ఉండు. కమ్యూనిస్టులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. చట్టాలు కూడా ఏది ఏ స్వర్గం నుంచి దిగి వచ్చిన సందర్భం కాదు. ఇక్కడ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం తయారు చేసుకోవాల్సినటువంటి చట్టాలు అవసరం ఉంటది. ఒక దేశం ఉన్నది అని అంటే లౌకికవాదమైంది. ప్రతి ఒక్క మతస్థుల యొక్క వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, సుప్రీంకోర్టు కూడా తప్పు చేసిందని చెప్తున్నాం. ఎందుకనంటే చెప్తుంది, ఒక మహిళ ఇందు మల్హోత్రా గారు స్వయాన మహిళ అయ్యుండి కూడా అక్కడ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ దాన్ని వ్యతిరేకించింది ఆ తీర్పుని. మరి ఆ ఇద్దరు జడ్జిలకు ఏమనిపించిందో, ఎందుకు చేశాను ఒక మాట. అది ఈ సందర్భంలో రివ్యూ పెండింగ్లు ఉన్నది. రేపు 22nd హియరింగ్ రావాల్సి ఉండే, అది రాలేకపోతుంది. ఆమె సెలవు మీద వెళ్ళిపోయింది, అది ఉంది. అయితే ఇక్కడ రాజకీయాలు చొప్పించి అక్కడ ఏదో ఒక వర్గాలుగా విభజించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది. రెండో విషయము, రాష్ట్రంలో ప్రజలు కానీ శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగినప్పుడు ఆ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని అయ్యా మా రాష్ట్రంలో ఈ విధమైనటువంటి సెంటిమెంట్ తో ప్రాబ్లం వస్తుందని చెప్పి రివ్యూకి కేరళ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకున్నది ఇవాళ రాజకీయం చేయకపోతే? ఇవాళ ఇంకొక మాట చెప్తున్నాం, ఫైనల్ ఒకటి, కమ్యూనిస్టులు అన్నంత మాత్రాన లౌకికవాదానికి ఎగెనెస్ట్ గా ఉండాలనేది కాదు. అన్ని మతాల్ని గౌరవించండి, రాజకీయం చేయండి అని చెప్పి ఈరోజు ఓకే రాజకీయాలు పక్కన పెడితే అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇద్దరు మహిళలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ 1000 మంది మహిళలు దాన్ని వ్యతిరేకించారు. అక్కడ ర్యాలీలు చేసిండ్రు ఈ తీర్పుకు వ్యతిరేకంగా. తెలంగాణలో కూడా మన ప్రాంతంలో కూడా చాలా లక్షల మంది కూడా మొత్తం కూడా వ్యతిరేకించారు. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులలో కమ్యూనిస్ట్ అక్కడ ఉన్నటువంటి పార్టీ, రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కనకదుర్ కావచ్చు, బిందును కావచ్చు, బలవంతంగా అంటే వాళ్ళని ఒక ఫోర్స్ పెట్టి కావాల్సుకొని ఆ తీర్పు ఉందని చెప్పేసి ఆ తీర్పుని ఫైనల్ గా ఈరోజు 2 పార్టీలు కూడా ఓకే, నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ పార్టీ ఏం కావాలని చూస్తుంది, అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఆ రెచ్చగొడితే వాళ్ళకి ఒక అవకాశం, వాళ్ళకి ప్లేస్ ఉంటది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఈ రెండు కూడా రాజకీయం చేయకుండా తప్పకుండా అయ్యప్ప మత విశ్వాసాలకు, నమ్మకాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒకటి కమ్యూనిస్ట్ నాడు సుందరయ్య గారు పెళ్లి చేసుకున్నప్పుడు లీలావతమ్మతో చెప్పిండు, మనకు పిల్లలు ఉంటే పిల్లల గురించి ఆలోచించాల్సి వస్తుంది, పిల్లలు కనంటేనే పెళ్లి చేసుకుంటాను. ఆయన పిల్లలు కనలేదు, ఈ రాష్ట్రం కోసం పనిచేసిండు, ఈ జాతి కోసం పనిచేసిండు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం తీసుకుని త్యాగం చేసి నడుస్తున్న సందర్భంలో కుటుంబంలో ఎందుకు జోక్యం అంటున్నారు మీరంటే, ఆ కుటుంబంలో ఆయన భార్యను ఎందుకు తీసుకురాలేదనే విషయం వీళ్ళకి ఎందుకండి? ఇంకా దాని మీద కూడా ఒక అంటే ఆయన దేశం కోసం త్యాగం చేస్తే కూడా అది తప్ప? దేశం కోసం త్యాగం చేసి ఈ రోజున ఎటువంటి రామచంద్రారెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పేందుకు మళ్ళా రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.